దేవుని వాక్యం చూసుకుందాం. అందరం కూడా బైబిల్స్ ఉన్న వాళ్ళందరూ చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 6వ వచనం నుంచి 8వ వచనం వరకు చదువుకుందాం. దయచేసి బైబిల్స్ ఉన్న వాళ్ళందరూ కూడా దేవుని వాక్యం చూసుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 6వ వచనం నుంచి 8వ వచనం వరకు ఎవరైనా మైక్లో చదివి నాకు సహాయం చేయండి. దేవుని యుద్ధ నుండి పంపబడిన ఒక మనుష్యుడు ఉండెను. అతని పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వసించున్నట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చెను. అతడు ఆ వెలుగై ఉండలేదు గాని ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు అతడు వచ్చెను. చాలు తల్లి, క్రిస్మస్ సీజన్లోకి మనం వచ్చాము. అలాగే యేసు ప్రభు కన్నా ముందుగా 6 నెలల ముందు యోహాను అనే భక్తుడును కూడా దేవుడు ఈ లోకానికి పంపినట్లుగా లేఖనాల ద్వారా, చరిత్ర ద్వారా మనకి అర్థమవుతూ ఉంది. నిజమే. మరొకసారి యొక్క వాక్య భాగం చదువుతున్నాను. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడు ఉండెను. అతని పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చెను. అతడు ఆ వెలుగై ఉండలేదు కానీ ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు అతడు వచ్చెను. నిజమే. ఎందుకంటే వెలుగును గూర్చి సాక్ష్యం ఇవ్వటానికి వచ్చాను అని ఉంది వాక్యంలో. ఇంతకీ వెలుగు అంటే ఎవరు చూడండి. ఎందుకంటే దేవుడు ఈ లోకమునకు వెలుగై ఉన్నాడు. నిజమే. మీరు మొదటి యోహాను పత్రికలో ఒక్కసారి చూడండి. ఒకసారి మొదటి యోహాను పత్రికలో 1వ అధ్యాయం మొదటి 2 వచనాలు ఒక్కసారి చదవను. ఒకసారి అక్కడ జీవవాక్యము గూర్చినది, జీవవాక్యమును గూర్చినది, ఆది నుండి ఏది ఉండెనో, ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, మేము ఏది వింటిమో, కన్నులారా ఏది కన్నులారా ఏది చూచితమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయెను. తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గూర్చి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము. అలాగే 5వ వచనం కూడా చదువునా. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా దేవుడు వెలుగై ఉన్నాడు. దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయన యందు చీకటి ఎంత మాత్రమో లేదు. ఈ మాటలు ఎవరు చెప్తున్నారు? యేసు ప్రభువుకు దగ్గరగా ఉండి తాను ప్రేమించిన శిష్యుడైన యోహాను. చూడండి. ఎందుకంటే మేము ఏదైతే చూసామో, ఏదైతే విన్నామో, ఏదైతే నిదానించి కనుగొంటామో, మా చేతులు దేన్ని తాకి చూచినో అదే మీకు తెలియజేస్తున్నాము. ఊహించి రాసింది కాదు, ఏదో కల్లో కనపడి చెప్పింది కాదు. చూడండి, యేసుప్రభు యొక్క ప్రియమైన శిష్యుడిగా ఆయన ఏదైతే కళ్ళారా చూశాడో, ఏది విన్నాడో, ఏదైతే అనుభవించారో ఆ అనుభవాన్ని గురించి వారు చెప్తున్నారు. ఏమన్నాడు ఆయన? దేవుడు వెలుగై ఉన్నాడు. నిజమే. యేసుప్రభు వారు కూడా ఇంకొక చోట చెప్పారు. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయములో 12-14 వచనం చదివినాను. అక్కడ యోహాను సువార్త 8వ అధ్యాయము 12 నుంచి 14 చదువు. మరలా యేసు నేను లోకమునకు వెలుగును. చూడండి, ప్రభు అంటున్నారు అక్కడ, నేను లోకమునకు వెలుగును. నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండని వారితో చెప్పాను. ప్రభు అన్నారు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. నిజమే. ఎందుకంటే ఈ లోకములో నిజమైన వెలుగుగా, ఈ లోకములో ప్రతి మనిషిని కూడా వెలిగించే వ్యక్తిగా. అందుకని చీకటిలో ఉన్న జనులంట గొప్ప వెలుగును చూచేదరని యెషయా భక్తుడు చెప్పినట్లుగా దేవుడు ప్రవక్తల యొక్క ప్రవచనాలను బట్టి యేసు ప్రభు యొక్క పుట్టుకను గురించి దేవుడు చెప్పాడు. అలాగే బాప్టిజం ఇచ్చు యోహాను గురించి కూడా యెషయా భక్తుడు చెప్పాడు. నిజమే. ఎందుకంటే మనకైతే తెలీదు, మన రేపు ఏం జరుగుద్దో, కాసేపటికి ఏం జరుగుద్దో మనకు తెలియదు. కానీ దేవుడు తన ప్రవక్తల ద్వారా అనేక విషయాలు కొన్ని వందల సంవత్సరాల పూర్వమే వాటిని గురించి మనకు తెలియజేసినట్లుగా లేఖనాల్లో తెలియజేయబడుతుంది. నిజమే. మరి యోహాను ఎందుకు పంపబడ్డాడు అంటే ఆయన వాక్యం ఏం చెప్తుందంటే, ఆయన అంట మరి చూద్దాం మళ్ళీ ఒకసారి 6వ వచనం నుంచి, దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుండును, అతని పేరు యోహాను.
అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చెను. వెలుగును గూర్చి సాక్ష్యం ఇవ్వటానికి వచ్చాను అంటే యేసు ప్రభువును గురించి సాక్ష్యం ఇవ్వటానికి వచ్చాడు. అంటే చూడండి, నీ జీవితంలో నా జీవితంలో కూడా దేవుడు మనల్ని రక్షించిన తర్వాత, మనల్ని కాపాడిన తర్వాత మనం కూడా ఏం చేయాలంటే దేవుని సాక్షిగా జీవించాలి. దేవుడు నిన్ను ఎందుకు భూమి మీదకి పంపించాడు? కొంతమంది నిద్రపోవటాకే పుట్టించినట్టుగా నిద్రపోతారు, కొంతమంది తింటాకే పుట్టామన్నట్టుగా, కొంతమంది ఇక ఎప్పుడు చూసినా నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించు అన్నట్లుగా, కొంతమంది పొద్దున్నే లెగిస్తే దాంతోనే మొహం కడుగుతారు. అర్థమైపోయింది దేంతో మొహం కడుగుతారు, కోల్గేట్ పేస్ట్ కాదు. అంటే చూడండి, మనుషులు లేచిన కానించి ఇక దానికోసమే పుట్టాము. నిజమే, మనుషులు కొంతమంది ఉంటారు ఇంకా వాళ్ళు అసలు నన్ను సంపుకు తింటాకే పుట్టేవేమోనే, నా ప్రాణం తెత్తాకే నువ్వు పుట్టేవేమయ్యా, అలాంటి వాళ్ళు కూడా ఉంటారు లోకంలో. నిజమే, ఎందుకంటే దేవుడు ఈ లోకానికి పంపించింది కేవలం ఏదో మన శరీర కోరికలు తీర్చుకుంటా కోసం కాదండి. దేవుని సాక్షిగా మనము జీవించాలని, దేవుని కొరకు మనం బ్రతకాలని. కొంతమంది పొద్దున్నే లెగితే ఆ లేచిన కాడి నుంచి ఇక వాడికి ఈ లోకంలో ఏమీ పట్టదు. ఇక బజార్లోకి వెళ్ళి కూర్చుంటామే, ఇంట్లో ఏం తినాలి, పిల్లలకి ఏం చేయాలా, ఇంట్లో ఏం చూసుకోవాలన్న బాధ్యత అనేది ఉండదు కొంతమందికి. చూడండి, దేవుడు ఈ లోకానికి ఎందుకు పంపించాడు? లెగంగానే ఏదో నీ పనులు నువ్వే పొలానికి వెళ్ళిపోవటానికో, నీకు కాలేజీకి వెళ్ళిపోవటానికో, ఇక దానికోసం కాదు. నిజమే, 9ంటికి కాలేజీ అంటే 8:30కి లేచేవాళ్ళు ఉన్నారండి. అప్పటికప్పుడే 10 నిమిషాల్లో మొహం గడుగుతారో లేదు తెలియదు. ఇక బస్సు కూత వినపడినప్పుడు గబగబా సొక్క తగిలించుకొని అప్పుడు బస్సు ఎక్కించే బ్యాచ్ కూడా ఉంటుంది. వీళ్ళ అమ్మలు టెన్షన్ పడిపోతూ ఉంటారు, వీళ్ళు లెగడేంటి అంటే రాత్రులంతా ఇట్టా అనుకుంటా ఉంటే ఆడికి ఎక్కడ నిద్ర పట్టేది నిద్ర తెల్లారుజామున పడుతుంది ఆడికి. ఆఖరికి 4 గంటల నిద్ర పడినోడు అమ్మడి ఎక్కడ లెగుతాడు? పెందలకాడ పడుకోమంటే పడుకోడు, ఊళ్ళో అన్ని చోట్ల తిరిగి వస్తూ ఉంటారు. దేవుడి లోకానికి ఎందుకు పంపాడు అంటే దేవుని కొరకు నువ్వు సాక్షిగా జీవించాలని ఈ లోకంలో దేవుడు మనల్ని పంపాడు. నిజమేనండి. ఈ రోజున మనం అనుకోవచ్చు, ఏమో యోహానాడు పంపాడేమో అనుకోండి, నేనేదో అనుకోకుండా పుట్టాను అనుకోండి. ఈ లోకంలో ఎవరో కూడా ఊరికినే వచ్చిన వాళ్ళు కాదండి. పొరపాటున నేను ఒకవేళ భూమి మీదకి వచ్చానేమో అనుకోబాకండి. దేవుడు తన ప్రణాళికలో ఎఫ్సి పత్రికలో ఒక చోట రాశాడు చూడండి, 1వ అధ్యాయంలో 11, 12 వచనాల్లో దేవుడు మనలను ముందుగానే నిర్ణయించాడంట. నిజమే, చూడండి ఒకసారి ఎఫ్సి పత్రికలో 1వ అధ్యాయం 11, 12 వచనాలు. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము ఏంటిప్పుడంట? క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగు చేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించెను. ఎప్పుడంటండి? దేవుడు తన సంకల్పములోనే, ఏదో అనుకోకుండా మనము భూమి మీదకు వచ్చిన వాళ్ళం కాదు. దేవుడు మనల్ని ప్రేమించి దేవుని సాక్షిగా నీవు నేను బ్రతకాలని, అలాగే దేవుని ఎదుట నీవు నేను ధైర్యంగా ఆయన ఎదుట నిలబడటానికి ఈ లోకములో ఉన్నప్పుడే రక్షణ పొందాలని, దేవుని కుమారులుగా కుమార్తెలుగా ప్రభు కొరకు సాక్షులుగా జీవించాలని దేవుడి లోకానికి మనల్ని ముందుగా నిర్ణయించి పంపించాడు. నిజమేనండి, నిజమే. మరి యోహాను భక్తుడును ఎందుకు పంపించాడు? కొంతమంది ఈ లోకంలో ఆయనకి పని పాట లేదని అందరం తిడతా ఉంటాడండి యోహాను భక్తుడు. అలా ఎలాగండి అనుకోవచ్చు కొన్నిసార్లు. ఎందుకంటే దేవుడు తన హృదయంలో పెట్టిన భారాన్ని బట్టి, ఆ దినముల్లో మనుషులు జీవిస్తున్న విధానాన్ని బట్టి ఆయన మనసులో కొన్నిసార్లు ఎలా ఉండేదంటే తట్టుకోలేకపోయేవాడు. వాళ్ళని గురించి కొన్నిసార్లు కఠినంగానే కొన్నిసార్లు మాట్లాడుతూ ఉండేవాడండి. అందుకని ఆయన గురించి యెషయా భక్తుడు కూడా ఒక మాట చెప్పాడు. అలాగే మీరు ఇంకో యోహాను సువార్త చూడండి ఒకసారి. యోహాను సువార్త 1వ అధ్యాయము 19 నుంచి 23 దాకా చదివినాను ఒకసారి.
నీవెవడవని అడుగుటకు నీవెవరవని అడుగుటకు యూదులు యెరూషలేము నుండి యాజకులను లేవీయులను ఆ. యోహాను నొద్దకు పంపినప్పుడు ఆ. అతడిచ్చిన సాక్ష్యమిదే. ఆ. అతడు ఎరుగుననక ఒప్పుకొనెను, ఆ. క్రీస్తును కానని క్రీస్తును ఒప్పుకొనెను. కానని ఒప్పుకొన్ను. కాగా కాగా వారు నీ వారు మరి నీవెవరువు నీవెవరవు నీవు ఏలియావా అని అడుగగా ఆ. అతడు కాదనెను. ఆ. నీవు ప్రవక్తవా అని ప్రవక్తవా అని అడుగగా కానన్నాడు. ఉత్తరమిచ్చాను. ఆ. కాబట్టి వారు నీవెవరువు ఆ. మమ్ము పంపిన వారికి మేము ఉత్తరమియ్యవలనని గనుక ఆ. నిన్ను గూర్చి నీవేమి చెప్పుకొనుచున్నావని అతన్ని అడిగిరి. ఆ. అందుకతడు ఆ. ప్రవక్త అయిన యెషయా చెప్పినట్టు ప్రవక్త అయిన యెషయా చెప్పినట్లు నేను ప్రభువు త్రోవ సరళము నేను ప్రభువు త్రోవ సరళము చేయుడి అని ఆ. అరణ్యములో ఎలుగెత్తు చెప్పు ఒక శబ్దము అని చెప్పాను. అంటే చూడండి, యెషయా భక్తుడి ద్వారా ముందుగానే చెప్పబడినట్లుగా ఆయన ఏమన్నాడు ఇక్కడ, ప్రభు త్రోవ సరళము చేయుడి అని అరణ్యములో ఎలుగెత్తి చెప్పు ఒకని శబ్దము. నిజమే. అదే మనల్ని అడిగితే అబ్బో వాళ్ళకన్నా గొప్పవాళ్ళం వీళ్ళకన్నా గొప్పవాళ్ళం అని మాట్లాడతాం. కానీ నేను ఏలియని కాదయ్యా. నిజమే. ఒకవేళ నువ్వు ఏమైనా క్రీస్తువా అంటే లేదయ్యా, నేను అసలు క్రీస్తునే కాదయ్యా. అది ఎంతగా తగ్గించుకున్నానంటే ఆయన చెప్పులు వారు విప్పుటకు కూడా 27వ వచనం ఉందా, 26, 27లో చూడండి. అక్కడ ఏమన్నాడు, అక్కడ మీ యోహాను నీళ్ళలో బాప్తిస్మం ఇచ్చుచున్నాడు గాని నా వెనుక వచ్చుచున్నవాడు మీ మధ్య ఉన్నాడు, మీరు ఆయన నిరుగరు. ఆయన చెప్పుల వారును విప్పుటకైనను ఆయన చెప్పుల వారును కూడా విప్పుటకైనను నేను యోగ్యుడను కానని వారి నేను యోగ్యుడను కాను. ఎంత గొప్ప దీనత్వం అండి అది. చూడండి, నిజమే. ఈ రోజున కొంచెం పెద్దవాళ్ళు అయితే అబ్బో నా ముందు కళ్ళ ముందు పుట్టినాడుగా. నిజమే. యేసుప్రభు వారి కన్నా 6 నెలల పెద్దవాడైనా సరే, వయసులో పెద్దవాడైనా, బంధువులైనా వారి మధ్య ఎలా ఉందంటే ఆయన నిజంగా దేవుని కుమారుడు. కనీసం ఆయన చెప్పులు కూడా నేను అలాగ విప్పటానికి కూడా నేను యోగ్యుడను. చూడండి, దేవుని గురించి సాక్ష్యం ఇవ్వటానికి తన సాక్ష్యాన్ని నేను యోగ్యుడను కానయ్యా. చూడండి, ఆ ప్రభువు యొక్క నిజంగా ముందు ఆయన ఎంతగా తగ్గించుకుంటున్నాడు. నేను ఏలియాను కాదయ్యా, క్రీస్తును కూడా కాదయ్యా. యెషయా నా గురించి చెప్పాడే, అరణ్యములో త్రోవను సరళము చేయడని ఎలుగెత్తే ఒక శబ్దము మాత్రమే. నిజమే. అరణ్యంలో ఎవడంటాడండి? చర్చికి రండో అని ప్రార్థన చేసి చర్చికి రండో అని చెప్పి ఆహ్వానించిన చర్చికి రాని టయాల్లో ఆయన అరణ్యములో కూడా ఆయన దగ్గరికి అనేక మంది కూడా మారు మనసు పొంది బాప్తిసం తీసుకుంటానికి యోహాను యొద్దకు నడిపించబడినట్లుగా మనం లేఖనాల్లో చూస్తున్నాం. నిజమే. వారి పాపములు ఒప్పుకుంటూ ఉన్నారు. వాళ్ళు వచ్చి యోహాను దగ్గరకు వచ్చి వాళ్ళందరూ కూడా బాప్తిసము తీసుకోవాలని యోహాను దగ్గరకు వాళ్ళు వస్తూ ఉండేవాళ్ళు. నిజమే. యేసుప్రభు వారు కూడా ఆయన దగ్గరికి వచ్చారు. యేసుప్రభు వారు కూడా ఎవరి చేత బాప్తిసం తీసుకున్నారు? బాప్తిసం ఇచ్చి యోహాన్ని. కొన్నిసార్లు మనుషులుగా తెలియకోకుండా ఎలా ఉంటుందంటే అహంకారం, అతిశయం అనేది పైకి కనపడపోయినా ఏదో మనుషుల్లో ఏదో అనుకుంటుంది. అతిశయం అనేది లోపల మనుషుల్లో ఉంటుంది. నేను 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 అనే మనసు. నిజమే. ఎందుకంటే దేవుని చేత పంపబడిన వ్యక్తిగా యోహానులో ఏం చూసామంటే తగ్గింపే చూసాము. తనలో ఎప్పుడూ కూడా ఆ దీనత్వం అనేదే మనం చూస్తున్నాం. నిజమేనండి. దేవుని యొక్క బిడ్డలుగా, దేవుని ఆత్మ కలిగిన వ్యక్తులుగా మనం ఎప్పుడూ కూడా ఎలా ఉండాలంటే ఆయన హెచ్చాలి, మనము తగ్గాలనే మనసు మనము కలిగి ఉండాలి. నిజమే. ఈ లోకంలో కొన్నిసార్లు నా గురించి ఆయనకేం తెలుసండి, నా బాధలు వీళ్ళకేం తెలుసండి అంటూ కొన్నిసార్లు మనము ఎన్నో రకాలుగా మన బాధలను బట్టే మనము ఎంతో కుంగిపోతూ ఉంటాం. ఇంకోళ్ళు బాగున్నారులు అనుకోవచ్చు, కానీ పీత కష్టాలు పీత అన్నాడు ఆయన. ఎవడికి బాధ లేదు చెప్పండి, ఎవడికి అప్పులు లేవు చెప్పండి, ఎవడికి ఆరోగ్యాలు ఉన్నాయి చెప్పండి. ఏదో పైకట్ట తిరుగుతున్నారే కానీ ఎవడికాడికే లోపల షుగర్ వచ్చిన వాళ్ళకి చెదల పురుగు లోపల తినేసినట్టుగానే పైకి అలాగే ఏదో నవ్వుకుంటా వందనాలు అంటూ తిరుగుతున్నారు. కానీ చాలామందిలో కూడా ఆరోగ్యాలు సరిగ్గా లేవు. నిజమే. ఎందుకంటే ఎన్నో రకాలైన అనారోగ్య సమస్యలు ఉంటున్నాయి, మానసికమైన వేదనలు ఉంటున్నాయి. చిన్నపిల్లడికి ఉండే బాధ చిన్నపిల్లడికి,
ఆడి చదువు ఎవడు కనిపెట్టాడని బాధ ఆడికి. పరీక్షలు వస్తున్నాయి అంటే ఆడికి ఏడుపు వచ్చేస్తూ ఉంటుంది ఆడికి. ఎందుకంటే వాళ్ళ అమ్మ కొట్టుడు మొదలెడద్దాక నువ్వు చదవరా చదవరా చదవరా, వాళ్ళకేమో 90 మార్క్స్ వచ్చినాయి, నీకు అసలు 70 కూడా రావట్లేదని చెప్పేసి ఆడికో మొట్టికాయలు వేస్తూ ఉంటాడు. ఆడి బాధ వర్ణనాతీతం. ఎవడో చెప్పుకుంటాడు ఆడి బాధ. చిన్నపిల్లలకు ఉండే బాధలు చిన్నపిల్లలకు ఉన్నాయి, యవనస్తులకు ఉండే బాధలు యవనస్తులకు ఉంటున్నాయి, పెద్దవాళ్ళకు ఉండే బాధలు పెద్దవాళ్ళకు ఉంటున్నాయి, వృద్ధులకు ఉండే బాధలు వృద్ధులకు ఉంటున్నాయి. నిజమే. కానీ ప్రతి ఒక్కరి పరిస్థితి కూడా యేసయ్యకి తెలుసండి. ఒక రోజున సమరయ మార్గంలో వెళ్ళవలసి వచ్చినది కదా. యేసు ప్రభు వారు వెళ్ళినప్పుడు ఆమె హృదయంలో ఏదైతే ఉందో ఆమె స్వభావం ఏంటో యేసు ప్రభు మాట్లాడలేదా? ఎరుకో ప్రాంతం గుండా యేసు ప్రభు వారు వెళుతున్నప్పుడు ఆ జక్కయ్య పేరు ఎవడు చెప్పాడు ఆయనకి? ఆ జక్కయ్య హృదయంలో ఏముందో, వాళ్ళ ఇంట్లో ఏమున్నాయో, ఆ ఇంటి వాళ్ళందరూ ఒక రక్షణ ఎలా వస్తుందో ఎవడైనా ఏమనుకుంటాడో తెలుసా? వాళ్ళు అన్నది ఓపెన్గా అన్నది, పాపి అయిన మనుషుని యొద్ద బస చేయటానికి ఆయన వెళుతున్నాడు. ఊరంతా తెలుసు, ఈడంతా మామూలుడు కాదయ్యా బాబు, అసలు మా బిందులన్నీ అక్కడే ఉన్నాయి, మా ఉంగరాలన్నీ అక్కడే ఉన్నాయి, మా తాళిబొట్లన్నీ అక్కడే ఉన్నాయి అని చెప్పి మరి ఎంతోమంది కూడా జక్కయ్య విషయంలో చాలామంది కూడా వాళ్ళు చాలా వేదనతో ఉన్న మనుషులు వాళ్ళందరూ కూడా. కానీ ఆ మార్గమున వెళ్ళవలసిన వచ్చిన టైంలో ఆ మేడి చెట్టు వైపు చూసి ఆయన ఏమన్నాడు తెలుసా? జక్కయ్య త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట. చూడండి, అనుకున్నాడు నా కోసమే పంపబడ్డా ఈయన, నాలాంటి వాడి కుటుంబం నిజంగా నేను ఈ స్థితిలో ఉన్నానని ఆయనకి ఎవడు తెలిసి చెప్పాడు? నిజమేనండి. కొన్నిసార్లు మనం అనుకోవచ్చు, అయ్యో నా బాధ ఎవడో తెలుసండి. నిజమేనండి, యేసు ప్రభు నిజంగా నా జీవితంలో రాకపోతే నా బ్రతుకు నిజంగా ఇలా ఉండేది కాదండి. యేసు ప్రభువుని ఎరిగి ఉండటం కాదు, కానీ యేసు ప్రభువుని కలిగి ఉండటము అది ధన్యత. నిజమే. చాలామందికి ఈ లోకంలో ఆ యొక్క సంతోషం అనేది ఉండదు. డబ్బులు ఏమన్నాయి, ఏమన్నా ఉండని. మొన్న ఈ మధ్య నేను ఒక రైస్ షాప్కి వెళ్ళాను, రైస్ కొనుక్కుంటాకి వెళితే ఆయన నన్ను చూసి చాలా సంతోషించి, సార్ నేను ప్రభువుని అంగీకరించానండి, నేను రక్షణ పొంది బాప్తిసం తీసుకున్నానని అన్నాడు. నాకు అసలు ఏం చెప్తున్నావయ్యా అసలు నాకు అర్థం కాల. చాలా గత 20 సంవత్సరాల నుంచి ఇంచుమించు మేము రైస్ అక్కడే తెచ్చుకుంటాం. వాళ్ళకి రైస్ మిల్లు ఉంది, వాళ్ళు ఎప్పటి నుంచో మరి వైశ్య కుటుంబం చెందిన వాళ్ళే. వాళ్ళకి సువార్త అనేది ఎవరు చెప్పారా, ఎలా వెళ్ళిందా అసలుకి నాకు చాలా ఆశ్చర్యం వేసినప్పుడు ఆయన ఫోన్లో చూపించి, సార్ నేను చూడండి బాప్టిజం తీసుకున్నా అని చెప్పేసి ఆ బ్యాప్టిజము అవన్నీ చూపిస్తూ నాకు సంతోషిస్తే, సార్ మీ చర్చి బీచ్ పక్కనే ఉందరండి కదండి అని, మీ చర్చి నేను చూశానండి అంటూ ఆయన తన సంతోషాన్ని చూస్తున్నాడు. ఓహో, సిలువు చూడంగానే ఇప్పుడు చర్చి చూసి ఉంటాడు, మొన్నటిదాకా ఎప్పుడు కూడా చర్చి మొహం వెంక చూడుకోకుండా వేరే వాటి వెంక చూసి ఉంటాడు. ఇప్పుడు బాప్టిజం తీసుకుని బయటకు వచ్చిన తర్వాత ఏం కనపడుతుంది ఆయనకి? చర్చి ఎక్కడుందా, దేవుని యొక్క ఆలయాలు ఎక్కడున్నాయా అంటూ ఆయన చూసుకుంటా ఉంటే, మీ ముఖం ఫోటో చూశారండి, మీ రోడ్డు పక్కనే ఉంది కదా మీ చర్చి అంటూ ఆయన సంతోషంగా చెప్తున్నప్పుడు నాకు నిజంగా చాలా సంతోషించింది. నిజమే, ఒక వ్యక్తి ప్రభువుని ఎరిగి ఉండటం, ఒక వ్యక్తి ప్రభువుని కలిగి ఉండటం, మరణములో నుండి జీవములోనికి దాటిన వ్యక్తులుగా. నిజమే, దేవుడు ఎవరిని వాళ్ళ దగ్గర పంపుతాడో తెలియదు. నీవు మౌనంగా ఉంటే దేవుడు ఇంకొకరిని ఉన్న వాడుకుంటాడు దేవుడు. ఎందుకంటే ఈ లోకంలో చాలామంది కూడా నశించిపోతున్నారు. చాలామంది దేవుని యొక్క ప్రేమ తెలియని వాళ్ళు ఎంతోమంది నశించిపోతున్నారు. యేసు ప్రభువారు కూడా అందుకనే నశించిన దానిని వెదకి రక్షించటానికే మనిషి కుమారుడిగా ఈ లోకానికి వచ్చెను. యోహాను భక్తుడు యేసు ప్రభుని గురించి సాక్ష్యం ఇవ్వటానికి వచ్చినట్టుగా ఈ లోకంలో దేవుని యొక్క బిడ్డలుగా, దేవుని కుమారులుగా, కుమార్తెలుగా ఈ లోకం ఎంతోమంది దేవుని ఎరగని వాళ్ళు నశించిపోతున్నప్పుడు నీ యొక్క జీవితమే వారికి ఎలా ఉండాలి తెలుసా? సాక్ష్యముగా ఉండాలి. నీ మాట తీరే ఒక ఆదర్శంగా ఉండాలి. వాక్యము మాట్లాడుతూ కూడా నోట్లోంచి బూతులు వచ్చిన ఎవడన్నా నమ్ముతాడా? అయ్యో ఏంటి ఈ చేత్తో వాక్యం చెప్తావు, ఈ చేత్తో నువ్వు బూతులు మాటలు మాట్లాడదాం అంటే జనాలకి ఎట్టా ఉంటుంది?
చూడండి, కొన్నిసార్లు మన కుటుంబాల్లోనే మన బిడ్డలే మనకి వేలెట్టి చూపిస్తారు. నువ్వు ఎలా ఉంటున్నావో, నీ మాట తీరు ఎలా ఉంటుందో, నీ నడక ఎట్లా ఉంటుందో, నీ వస్త్రధారణ ఎట్లా ఉంటుందో మన పిల్లలే చెప్తారు, ఎవడో చెప్పవసరలా. అవునండి. ఆ సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చాను అని ఉంది, కానీ కావాలని వచ్చాను, కావాలని వచ్చాడు ఆయన. ఏ టైం అది? మెట్ట మధ్యాహ్నం 12 గంటలకు ఎవడన్నా మంచిళ్ళకి వెళ్తారండి? ఆమె హృదయం యేసయ్యకి తెలుసు, ఆ మనసులో ఉన్న వేదన ఆయనకి తెలుసు, ఆమె పడుతున్న సూటిబాటులో తెలుసు, ఆమె జీవితంలో వక్ర బుద్ధి కూడా యేసయ్యకి తెలుసు. అవునండి. యేసయ్యకి ఈ లోకంలో మనం అనుకోవచ్చు. అందుకని దావీదు అన్నాడు చూసారా, అయ్యా నేను ఆకాశంకి ఎక్కినా నీవు అక్కడ ఉన్నావు, సముద్ర దిగంతముల వరకు నేను వెళ్ళినా నీవు అక్కడ, నేను కూర్చుండరా తెలుసా, నీకు లేచుడే తెలుసాయా. ఇన్ని తెలిసినా ఆయనకి నువ్వు కూర్చుని మనసులో ఏం ఆలోచిస్తున్నావు అని తెలీదా? అవునండి. మనసులో నీ మాట నీవు పలుకక ముందే ఎరిగినాడు యేసు ఎరిగి ఉన్నాడు. చెప్దాం, మనసులో నీ మాట నీవు పలుకక ముందే ఎరిగి ఉన్నాడు యేసు ఎరిగి ఉన్నాడు. తల్లి గర్భమునందు నిన్ను రూపించక ముందే ఎరిగి ఉన్నాడు యేసు ఎరిగి ఉన్నాడు. తల్లి గర్భమునందు నిన్ను రూపించక ముందే ఎరిగి ఉన్నాడు యేసు ఎరిగి ఉన్నాడు. సుదూర సముద్ర దిగంతాలలో నీవు నివసించిన, ఆకాశ వీధులలో నీవు విహరించిన, సుదూర సముద్ర దిగంతాలలో నీవు నివసించిన, ఆకాశ వీధులలో నీవు విహరించిన, ప్రభు యేసు నిన్ను విడును నేస్తమా, ప్రభు యేసును నీ హృదయములోని ఆహ్వానించుమా. మనలో ప్రతి ఒక్కరి పేరు యేసుకు తెలుసు, మనలో ప్రతి ఒక్కరి ఊహలు యేసుకు తెలుసు, మనలో ప్రతి ఒక్కరి పేరు యేసుకు తెలుసు, మనలో ప్రతి ఒక్కరి ఊహలు యేసుకు తెలుసు. హృదయాంతరంగములో బాధలు తెలుసు, మన గుండె లోతుల్లో వేదనలు తెలుసు. హృదయాంతరంగములో బాధలు తెలుసు, మన గుండె లోతుల్లో వేదనలు తెలుసు. జగత్తు పునాది వేయబడక ముందే మనలను ఏర్పరచుకున్నాడు యేసయ్యా. జగత్తు పునాది వేయబడక ముందే మనలను ఏర్పరచుకున్నాడు యేసయ్యా. మనలో ప్రతి ఒక్కరి పేరు యేసుకు తెలుసు, మనలో ప్రతి ఒక్కరి ఊహలు యేసుకు తెలుసు. నీ మనసులోని మాట కూడా నీ నోటికి రాక మునిపే ఆయన నిన్ను ఎరిగి ఉన్నాడు. నిజమే. ఈ లోకంలో దేవుడు నిన్ను ఏదో కాకతీయంగా పంపలేదు. దేవుడు అనుకోకుండా పొరపాటున ఈ భూమి మీదకి నిన్ను నన్ను పంపలా. నీ జీవితంలో ఏదో ఒక సమస్య ద్వారా, ఏదో ఒక ముళ్ళు ద్వారా ఆయన నిన్ను తన కుమారునిగా కుమార్తెకి అంగీకరించి ఆయన సాక్షిగా నువ్వు బ్రతకాలని దేవుని యొక్క చిత్తం. ఊళ్ళో జనాలందరూ కూడా ఆడిపోసుకుంటున్న సమరయ స్త్రీని ఎందుకు రక్షించాడు తెలుసా? మనుషులు ఏమనుకున్నారు, అబ్బో మా కొంప కూలిచేస్తుంది అనుకుని జనాలు బాధపడుతున్న ఆమె విషయంలో ఆమెను కూడా యేసయ్య ప్రేమించాడు. ఆమెను కూడా నిజంగా ప్రభువు తన సాక్షిగా వాడుకున్నాడండి. ప్రభు మాట్లాడిన తర్వాత వెంటనే తన పరిస్థితి మారిపోయింది. తన హృదయంలో నిజంగా ఆ జీవజల ఓట అనేది తన బ్రతుకును మార్చేసింది. అప్పటి వరకు చూపులే వేరుగుండాయి, వస్త్రధారణ వేరుగా ఉండేది, మాట తీరు అసలు ఇంకా మనం చెప్పలేని పరిస్థితిలో ఉండేది. ప్రభు మాట్లాడిన తర్వాత
ఆమె మాట్లాడిన విధానము, ఆమె వెళ్ళి వారిని కలుసుకున్నప్పుడు ఆ సమరయ ప్రాంతంలోకి అర్థమైంది ఏంటంటే, అమ్మా ఇదివరకు నేను చూసినప్పుడు నీ మాట తీరు మాకు తెలుసు, నీ వస్త్రధారణ మాకు తెలుసు, ఏంటి నీలో ఈ మార్పు ఏంటి? అవునండి. ఆ మాటలు విన్న తర్వాత వాళ్ళు యేసు ప్రభువుని 2 దినాలు ఆ గ్రామంలో దేవుని యొక్క మాటలు వినటానికి ఆ గ్రామంలో ఆయన ఉంచారు. నిజమేనండి. 2 దినాలు ఆ ప్రజలతో మాట్లాడి ఎంతమంది హృదయాలు నిజంగా ఏ వేదనతో ఉన్నాయో వారు తెలుసు ప్రభువుకి. అందుకని యేసు ప్రభు తన జీవితంలో చేసిన కార్యాన్ని సాక్షిగా కళ్ళ ముందు నిలబడుతుంది. నిజమే, ఈ లోకంలో మనుషులు మనకి ఒక త్రాగుబోతును ముద్ర వేయచ్చు, ఒక వ్యభిచారణ ముద్ర వేయచ్చు, ఒకవేళ ఏదైనా ఎప్పుడు చూసినా ఇంటి పట్టుకొని ఉండడం, ఈ లోకంలో ఏది పట్టదు అనుకుని మనుషులు ఏమని అనుకోవచ్చేమో, కానీ నీ ఎడల నా ఎడల దేవునికి ఒక ప్రణాళిక ఉంది. నిజమే, దేవుడు యోహాను భక్తుడిని ఆయన సాక్షిగా నిలబెట్టుకున్నట్లుగా మనలో కూడా అనేక మందిని కూడా తన కొరకే ఆయన నిలబెట్టుకుంటున్నాడు. మరి ఆయన యొక్క చరిత్ర కూడా కొంచెం మనం చూద్దాము. లూకా సువార్త 1వ అధ్యాయము 13 నుంచి 17 దాకా ఒక్కసారి చూద్దాం. ఆయన గురించి ఏమి రాయబడి ఉంది, ఆయన ఏ పరిస్థితుల్లో ఆయన ఈ లోకానికి పుట్టాడు అన్నీ కూడా అక్కడ మనం చూస్తాం. లూకా సువార్త 1వ అధ్యాయం 13 నుంచి 17 వరకు అతని గురించిన దూత ఏం చెప్తుందో విందాం. అప్పుడు ఆ దూత అతనితో జకర్యా భయపడకము, నీ ప్రార్థన వినబడినది, నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుని కనును, అతనికి యోహాను అను పేరు పెట్టుదువు. అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమున పుట్టినది మొదలుకుని పరిశుద్ధాత్మతో నిండుకుని వాడై ఇశ్రాయేలులో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టుకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానం అనుసరించుటకును త్రిప్పి ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తి గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురనెను. చూసారా, వృద్ధాప్యంలో దేవుడు జకర్యా ఎలిజబెతులకు యోహాను ఇచ్చాడు. నా కొడుకుని అయ్యానేమో ప్రార్థన చేసే టైంలోనేమో కొడుకుని ఇవ్వాల. ఎంతగానో వాళ్ళు ఎదురు చూసినప్పుడేమో వాళ్ళకి గర్భఫలం రాలా. ముసలోళ్ళు అయిపోయినాక పొళ్ళు ఊడిపోయే టైంలో కూడా దేవుడు ఏమన్నాడు, నిండు వృద్ధాప్యంలో జకర్యా భయపడకు. దేంటయ్యా చల్లగా ఏదో కౌరు చెప్పినట్టుగా ఈ వయసులోన ఏంటి, నా భార్య పరిస్థితి నీకు తెలుసు, నా పరిస్థితి నీకు తెలుసు. ఇప్పుడు నా భార్య ఇప్పుడు ఏమన్నా కనడానికి ఏమైనా శక్తి ఉంటుందా ఆమెలో? వృద్ధాప్యంలో ఇది ఎలాగూ వైద్యులకు అసాధ్యమైన లోకంలో ఇలాంటివి అసలుకి వినటానికి కూడా మనుషులు కొన్నిసార్లు సిగ్గుపడే టైం అది. ఏదన్నా వయసులో కొన్నిసార్లు సామాన్యంగా 2 సంవత్సరాలు అవ్వంగానే చుట్టాలు జనాలు అందరూ అంటారు, అమ్మ ఏమన్నాను ఈ గోలు వెళ్ళలేక కొంతమంది నేను రానులే అంటారు ఫంక్షన్లు కూడా ఎక్కడన్నా కొన్నిసార్లు. అలాగే కొన్నిసార్లు అదే 3-4 సంవత్సరాలు అయిపోయినాక ఇక వాళ్ళకి అయినామనుకుంటారంటే ఇక ఆలోచిస్తూ ఉంటారు, ఏదన్నా చూపించుకుంటే పోతుందేమో, ఇంకా ఏదైనా ఇంకా రకరకాలైన సలహాలు ఇచ్చేవాళ్ళు చాలు చూస్తూ ఉంటారు. ఎందుకంటే ఏదైనా ఒక చెట్టు మనం పెట్టినా దాన్ని కాయలుగా అయిపోతే మనమే దాన్ని ఎలాగైతే బాధపడతామో, వివాహమైన తర్వాత బిడ్డలు లేకపోతే వారికి కుటుంబాల్లో కూడా కొన్నిసార్లు అది తెలియకోకుండానే మానసికంగా కొన్నిసార్లు ఏంటంటే వేదన అనేది ఉంటుంది. మరి ఇక్కడ జకర్యా ఎలిజబెతులు బహుకాలము గడిచిన వృద్ధులుగా దేవుని వాక్యం చెప్తుంది. ఆయన యాజక మర్యాద ధర్మం చొప్పున ధూపం వేయటానికి వెళితే ఆ సమయంలో దేవుని దూత అతనితో వచ్చి అంటుంది, జకర్యా భయపడకము, నీ ప్రార్థన వినపడింది. దేనికోసం ప్రార్థన చేస్తున్నాడు? పిల్లల కోసం ప్రార్థన చేశాడా? లేదండి. తన జీవితంలో దేవుడు ఏదైతే తనకు ఒక క్రమాన్ని ఇచ్చాడో ఆ ప్రార్థనా క్రమాన్ని ఆయన నెరవేరుస్తున్నాడు అంతే. నువ్వు నాకు బిడ్డలు ఇచ్చినా నీకు వందనాలు, నాకు ఉద్యోగం ఇచ్చినాయో పని నీకు వందనాలు, నువ్వు నాకు ఏది అనారోగ్యం ఇచ్చినా నీకు వందనాలు. అందుకని ప్రతి విషయంలో కూడా మనం ఏం చేయాలంట,
కృతజ్ఞతాస్తుతులు మన దేవునికి చెల్లించాలి. అలాగే తన క్రమం చొప్పున దేవుని సన్నిధిలో తను ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ మాట చెప్తూ అంటున్నాడు, నీ భార్య అయిన ఎలిజబెత్ నీకు కుమారుని కన్ను, అతనికి యోహాను అని పేరు పెడతావు. ఏం పేరండు? యోహాను అని పేరు పెడతావు. చూడండి, ఈ పేరు మనసులో ఎవరైనా కొన్నిసార్లు అనుకుంటే మా అబ్బాయికి ఇది పెట్టాలి అది పెట్టాలనుకుంటారు. కానీ పరలోకము నుండి దేవుడే తన దూతను పంపించి ఏ పేరు పెట్టాలో కూడా ఆ పేరు చెప్తున్నాడు. ఈయనేమో నమ్మల. ఈ టైంలో ఏంటి అన్నట్టుగా ఈయన నమ్మకోకుండా అలాగే ఉంటే ఆయనకి చూసే 19 వచ్చిన చూడండి, దూత నేను దేవుని సముఖమందు నిలుచు గాబ్రియేలును నీతో మాట్లాడుకును ఈ సువార్తమానము నీకు తెలుపుటకును పంపబడితిని, మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును, నీవు వాటిని నమ్మలేదు గనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాట్లాడక మౌనివై ఉందువని అతనితో చెప్పాను. చూడండి, నువ్వు నా మాట చెప్పినా నువ్వు నమ్మట్లా. ఆయనే కాదు, నువ్వు నేను కూడా కొన్నిసార్లు ఆలోచిస్తాం. ముసలోళ్ళు అయినాక మాకు ఇప్పుడు ఎక్కడ కనీసం వాడిని ఎక్కించి తొక్కించుకోవాలన్నా, ఆడితో గంతులు వేసుకోవాలన్నా, ఆడితో నడవాలన్నా మాకు ఓపికలు ఎక్కడుంటాయ్యా ఈ టైంలో. చూడండి, కొన్నిసార్లు ఏదో తాత ముత్తాత అని పిలుచుకునే ఆ వయసులో ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు, నీకు ఒక కుమారుని ఇస్తానయ్యా, అతని పేరు యోహాను. ఇవన్నీ చెప్తా ఉంటుంటే అతని గురించి కూడా చాలా చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు ఇక్కడ చూడండి, అక్కడ అతడు ప్రభు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక తన తల్లి గర్భమునందు పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మ నిండినవాడై ఇశ్రాయిల్లో అనేకులను ప్రభు అయిన వారికి దేవుని వైపుకు త్రిప్పుతాడు. అలాగే ఆయన ఏమన్నాడు, అతడు తల్లిదండ్రుల హృదయములను పిల్లల తట్టుకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానం అనుసరించుటకు త్రిప్పి ప్రభు కొరకు ఆయత్తబడిన ప్రజలను సిద్ధపరచుటకై ఏలే యొక్క ఆత్మయు శక్తియు గలవాడే ఆయన ముందుగా వెళ్ళుచు నీకు సంతోషమును మహానందము కలుగును, అతడు పుట్టినందున అనేకులు కూడా సంతోషిస్తారు. ఈ మాటలు వింటే ఆయనకి చెమటలు పట్టినాయి. ఏంటి ఇంత కాస్తుందా, నా కొడుకుని గురించి ఎంత చెప్తున్నారా, నాకు పుట్టబోయేవాడి గురించి ఎంత స్టోరీ ఉందా. అతనికి గిల్లుకుని చూసి ఉంటాడు కొన్నిసార్లు. నిజమే, ఇది మానవ రీత్యా అసాధ్యమేమో కానీ దేవునికి సమస్తము కూడా సాధ్యమే. దేవుని కార్యాలు కొన్నిసార్లు మన ఊహకు అందవండి. దేవుడికి అసాధ్యం అంటూ ఏదీ లేదని దేవుడు తన లేఖనాల ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. అందుకని దేవుడు ఒక ప్రణాళికలో ఈ భూలోకానులో యేసు ప్రభువుకు ముందుగా యోహాను ఎందుకు పంపించంటే ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇవ్వటానికే. ఎక్కువ కాలం ఏమో బతికినట్టు లేడు. నాకు తెలిసినంత వరకు 30 సంవత్సరాల చరిత్ర ప్రకారం చెప్తే 30 సంవత్సరాలు అంటే మంచి యవ్వన వయసులో, అట్లాంటి టైంలో మొక్కలు గెక్కలు ఎరగదీసి తినేయాల్సిన వయసులో మనవాడు తిండి కూడా అన్ని లిమిట్ పెట్టేశాడు. అడవిలో ఉన్న మిడతలో తిండి ఎంతగా తినడా, ఆ కుందేళ్ళు దొరుకుతున్నాయి, మంచి మంచి అన్నీ దొరకంది ఏముంది అడవిలేక. అలాగూ ఎన్నో రకాలైన నాన్ వెజ్ తినవలసిన టైంలో కూడా ఆయన ఏం చేశాడు సార్, గొంతుకి కత్తి పెట్టుకున్నాడు. నిజమేనండి, అరణ్యముల్లో మిడతలు తింటున్నాడు, అడవి తేనె తాగుతున్నాడు. పోనీ బట్టలు ఏమన్నా మంచి మంచి బట్టలు వేసినాయంటే ఒంటె రోమముల కలిగిన వస్త్రం అని ఉంది. అక్కడ మత్తయి సువార్తలో చూడండి, ఒక్క మాట ఉంది అక్కడ 3వ అధ్యాయం 4వ వచనం చదివాను ఒకసారి. మత్తయి సువార్తలో 3వ అధ్యాయం 4వ వచనం. యోహాను ఒంటె రోమముల వస్త్రమును చుట్టూ తోలు దట్టియు ధరించుకునేవాడు, మిడతలను అడవి తేనెయు అతనికి ఆహారం. చూసారండి, అసలు పాస్టర్ గారు అంటే వాళ్ళు ఎట్లా ఉన్నాడండి రోజులు. మంచి సూటు బూటు వేసుకోవాలా, మంచి కారులో వచ్చి, సంఘం కూడా దగ్గర ఒక 10,000 ఒక 20,000 పెద్ద సంఘం ఉంటే మళ్ళీ కాల్ షీట్లు కూడా ఒక సంవత్సరం ముందే బుక్ అయిపోతున్నాయి అంటే అమ్మో పెద్ద పాస్టర్ గారు. నిజమే, మళ్ళీ ఆయన చుట్టూతా సెక్యూరిటీ. అసలుకి మధ్యలో అసలు నడుస్తుంటే జనాలకి ఎట్ట ఉంది. మరి యోహాన్ గారికి సింపుల్గా ఉన్నాడు, ఎట్టా తోలు దట్టి కట్టుకున్నాడు. నిజమే, అక్కడ ఏం రాయబడి ఉంది, ఒంటె రోమములు కలిగిన వస్త్రము అని ఉంది. అంటే ఒంటె రోమములు కలిగిన వస్త్రము. అసలు ఒంటె అనేది దేనికి సూచన ఉంటుందంటే ఎడారిలో, అంటే నడవటానికి కూడా కష్టమైన
ఆ యొక్క దాహమైసిన మంచినీళ్ళు దొరకనే ఆ ఎడారిలో మనుషులకు సామాను తీసుకెళ్ళడానికి ఒక ప్రయాణ సాధనంగా ఆ ఒంటి మాత్రమే నడవగలుగుతుంది. అంటే బహు కష్టజీవి. చూడండి, నిజమే, బహు కష్టజీవిగా ఆ ఒంటె ఎలాగైతే ఉంటుందో అరణ్యములో కూడా అతను ఏమీ ఆశించుకోకుండా దేవుని పరిచర్య కొరకు దేవుడే అక్కడికి అనేక మందిని రప్పిస్తున్నాడు. ఆయన దగ్గరకు వచ్చే వాళ్ళందరితో కూడా చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? పోనీ ఏమన్నా మర్యాదగా మాట్లాడుతున్నాడంటే, సర్ప సంతానమా ఏమన్నాడు? సర్ప సంతానమా, రాబో ఉగ్రత గురించి మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడో అన్నాడు. అక్కడ పాస్టర్ గారిని ఎట్ట తిడతాడు ఏంటంటే అనుకోవచ్చు జనాలు. అయినా సరే ఆయన దగ్గరకు వచ్చి బాప్టిజం తీసుకుంటానికి సరే అనేక మంది కూడా మరి అక్కడ ఆయన దగ్గరికి వస్తూ ఉండేవాడు. ఎందుకంటే ఆయన చెప్పేది ఏంటంటే రాబో ఉగ్రత గురించి ముందుగానే తెలియచేస్తున్నాడు. రాబో పరిస్థితిని గురించి ముందుగానే దేవుడు తెలియచేస్తున్నాడు ఆయన ద్వారా. ఎందుకంటే ఈ లోకంలో కూడా చాలామందికి తెలియదు ఆయన గురించి. యేసు ప్రభు ఏం చెప్పారు తెలుసా? యోహాను సువార్తలో ఒక మాట చూడండి, 5వ అధ్యాయము 35వ వచనంలో ఆయనంట మండుచు అనేక మండించిన ఉంది అక్కడ. యోహాను సువార్తలో అతడు మండుచు ప్రకాశించుచున్న దీపము. మంట ఆయనలో ఏముండేది? ఏ మంట? ఆకలి మంట కాదు. కొంతమందికి ఆకలి మంటే, ఆయనలో ఆ మంట కాదు. దేవుని యొక్క ఆత్మచేత నింపబడిన వ్యక్తిగా మండుచు. ఎవడిని లెక్కించేవాడు కాదు. హేరోదో అనేవాడు. ఏమిడో హేరోదు అని సామాన్యుడా? హేరోదు రాజు. జాగ్రత్త, ఏమనుకున్నావు? నీ సహోదరుని భార్యని తీసుకుంటావు. అసలుకి ఆయనకి చెమటలు పట్టిన ఈడెవడరా బాబు, పోనేమన్నా కోటు బూట్ వేసుకొచ్చాడంటే మంచి తెల్లని వస్త్రాలు పోనీ వేసుకొచ్చాడా? ఏ బట్టలు వేసుకొచ్చాడు? అంతా సివిల్ డ్రెస్సే. ఆ డ్రెస్ ఏంటి, ఆ లోకం ఏంటి, వచ్చి మళ్ళీ పైగా ఏమన్నాడు? అసలు మళ్ళీ మా సామాన్యంగా లోపలికి రావద్దని రమ్మంటారు రాజుగారి తిరిగి అట్టండి. కానీ ఆయన మాట్లాడే మాట ఆయనకి ఎంత దడదలాడుతుందంటే నిజమేనండి. చూడండి, దేవుని బిడ్డగా దేవుడిచ్చిన అధికారం బట్టి అతడు ఎంతగా అంటే నిజంగా గట్టిగానే మాట్లాడుతున్నాడు అన్నాడు. మార్కు సువార్త 6వ అధ్యాయము 17-18 ఒక్కసారి చదువున్నాను, ఆ రిఫరెన్స్ చూద్దాం. మార్కు సువార్త 6వ అధ్యాయము 17-18. హేరోదు తన సహోదరుడుకు ఫిలిప్పు భార్య అయిన హేరోదియను పెండ్లి చేసుకునినందున యోహాను నీ సహోదరుని భార్యను చేర్చుకునుట నీకు న్యాయము కాదని హేరోదుతో చెప్పెను గనుక ఇతడు ఆమె నిమిత్తము యోహానును పట్టి తెప్పించి చెరసాలలో బంధించి ఉండెను. హేరోది అతని మీద పగపట్టి అతని చంపింపగోరిను గాని ఆమె చేత కాకపోయాను. ఎందుకనగా యోహాను నీతిమంతుడును పరిశుద్ధుడునగు హేరోదు ఎరిగి అతనికి భయపడి అతని కాపాడుచూ వచ్చెను. మరియు అతని మాటలు వినినప్పుడు ఏమి చేయను తోచకపోయినను సంతోషముతో వినుచుండెను. చూద్దాం, టైం వస్తుంది అనుకుంటా. అమ్మాయి ఏం చేస్తుంది తెలుసా? లోపల ఉడికిపోతుంది. అంటే నా గురించి ఈడెవడ చెప్తాకి, నా బతుకు నా ఇష్టం, ఎవరితో ఉండాలి ఆడుతూ ఉంటా, నీకెందుకు రాను అసలుకి? ఈ టైం ఎప్పుడు వచ్చుద్దా అని ఎతుకుతా ఉందంతే. మనసులో మండిపోతుంది. యోహానేమో ఆత్మతో మండిపోతే ఏమో కోపంతో మండిపోతూ ఉంది. ఎవడమంటాడికే. నిజమేనండి. ఎలా ఉంటుందంటే వాళ్ళకి లోపల ఈడు నాకు అడ్డం వెళ్ళిపోవాలి ముందు. అసలుకి ఏంటి ఈడికే సంబంధం, నేను ఎట్లా తిరిగితే ఈడికెందుకు సరే. ఈరోజు చాలామంది కూడా అదే కష్టం మనసులో. నా ఇష్టం, నా బతుకు నా ఇష్టం, నీకెందుకంట? చూడండి, ఎందుకంటే అదే పరిస్థితుల్లో లోకంలో మనం చెప్పినా వినకపోతే ఒక రోజున బాధపడవలసిన పరిస్థితి నీకు వస్తుంది. ఇప్పుడు దండం పెట్టేది ఎందుకయ్యా? అయ్యా తాగబాకరా అని అమ్మ బాబు కానీ పాస్టర్ గారు కానీ ఎవడు చెప్పినా ఎందుకు చెప్తారు చెప్పండి? ఆ రోజున ఊపిరి అందగా నీ ప్రాణం గాలిలో తేలుతూ ఉంటుంటే
నీ కళ్ళ ముందు నీ పిల్లలు వచ్చేమో అన్న సూత్తా కూడా అవకాశం లేక ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో నా జీవితం అప్పుడే ముగించబడిపోయిందా, నా జీవితం అప్పుడేనా? పోనీ యోహాను వల్ల ఏమైనా మండావు అంటే సారాతో మండావు. ఎప్పుడు చూసినా ఆ మంటే నీకు ఎప్పుడు లేచేది నా తాగేదను అన్నట్టుగానే ఎప్పుడు చెప్పినా వినుకోకుండా తాగుడు ఖైనీలు. ఈ రోజున చాలామంది వాళ్ళ జీవితాలు మార్చుకోవట్లా. ఇట్లా వంగని చూసుకో, నేను ఎప్పుడన్నా చూస్తే జేబులో ప్యాకెట్ కనపడదు. ఆ ప్యాకెట్ అప్పుడప్పుడు అలా ఇట్లా ఇట్లా పెడితే కానీ ఆడికి ఆ తిమ్మిరికి ఆడికి ఎక్కడో గాలిలో తేలుతున్నట్టుగా ఉంటుంది అనుకుంటాడికి. అంటే ఆకాశంలో విహరించినట్టుగా సుదూర సముద్ర దిగంతాలలో నేను విహరించిన. ఆహా, ఎట్ట విగిస్తారండి వీళ్ళందరూ, ఆ మత్తులో విహరిస్తారు. నిజమే, చాలామంది ఈ రోజున వాళ్ళకి అర్థం కాదు. ఈ నువ్వేమన్నా బతిలాడు, నా బతుకు నాది. మీ బాబు కూడా సొమ్మ, మళ్ళీ పైగా బాబు కూడా సొమ్ము తెచ్చినాయి, మామగారు సొమ్ము తెచ్చినాయి, అన్ని సొమ్ములు కూడా తాకట్లో ఉన్నాయి అక్కడ. అయినా సిగ్గుండదు, అయినా మనసులో కొంచెము కూడా ఇలాగో నన్ను అనుకుంటున్నారు. ఎవడు ఎట్ట అనుకుంటే నాకేంటి, అన్నీ వదిలేసిన రకం. నిజమే, పడిపోయి కక్కి కక్కి ఉంటుంటే కుక్క ఈ మొహాన్ని ఇట్లా నాకుతూ ఉంటే అయినా సిగ్గురాదు. ఇలా ఆవిడికి ఇలా పిల్లలకి తప్పదు, ఎక్కడ పడిపోయాడు ఎత్తుకొచ్చుకుంటాకి లేవా. నేను ఊరిని చెప్పట్లా, ఎన్ని చూసే చెప్తున్నా. ఎన్ని కుటుంబాల్లో ఇలాంటి పరిస్థితులు దిగజారిపోతున్నా కనీసము ఇప్పుడైనా నేను మానుకోవాలి, నా కుటుంబం కోసం నేను బ్రతకాలి, నా బిడ్డల క్షేమం కొరకు నేను ఉండాలి. దేవుడు ఈ లోకంలో ఏదో భూమి మీదకి నన్ను ఊరికినే పంపలా. దేవుడు ప్రభువా నీ చిత్తమైతే నన్ను విడిపించు, నన్ను బ్రతికించు, నీ సాక్షిగా బ్రతుకుతానని నోరమ్మట ఒక్క మాట అంటానా దేవుడు విడిపిస్తాడేమో. సెలువు మీద దొంగ కనలేదు ఆఖరిలో. మాకు ఇది న్యాయమేనయ్యా, మేము చేసిన దానికి మేము శిక్ష అనుభవిస్తున్నాము, నీవైతే ఏ పాపము చేయలేదు, ఏ శిక్ష నీకు ఎందుకు వేశారయ్యా, నీ చిత్తమైతే ఒక్కసారి నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోవని ఆ చేసిన చిన్న ప్రార్థన దేవుడు వినలేదా? ఈరోజు నీ మైండ్ పనిచేస్తున్నప్పుడన్నా కనీసం నువ్వు అడగాల. రాత్రులు ఎట్టాగో మైండ్ పనిచేయదు, పగలన్నా పనిచేస్తే కాసేపు. నేను ఊరినే చెప్పట్లా. ఈ రోజున చాలామంది కూడా అదే పరిస్థితిలో ఉండటం వలన గవర్నమెంటు 3 పువ్వులు 6 కాయలుగా నడుస్తుంది. ఏ వ్యాపారం, ఏ ప్రభుత్వం అన్నా రానివ్వండి, దాన్ని తీసేవాడు ఎవడు ఉండడు నాకు తెలిసినంతవరకు. అదే మంచి వ్యాపారం. ఎందుకంటే వీడు పొద్దున్నే నుంచి సాయంత్రం దాకా గొడ్డులా కష్టపడినా ఈ డబ్బులన్నీ మళ్ళీ ఆడికి తిరిగి టపాలా వచ్చేస్తున్నాయి. ఆడు కష్టపడుతున్నాడు అంతే, ఆ డబ్బులన్నీ మళ్ళీ ఏమైపోతున్నాడికి, మళ్ళీ తిరిగి ఆడికే వచ్చేస్తున్నాయి. ఈరోజు మనుషుని యొక్క బలహీనత ఏదో అర్థమైపోయింది. అపవాది అందుకనే వాడు అనేక మందిని నువ్వు దానికోసమే పుట్టేవారని పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఆ కొట్టుగాడికి ఇంటిగాడికి తిప్పుతూ ఉంటాడు. ఎవడన్నా కనపడిన సిగ్గు కూడా ఉండదు. బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ కొంచెం కాఫీకి డబ్బులు, కాఫీ ఆడు మోహమా, కాఫీ కూడా కాదు, టిఫిన్కి కూడా కాదు. ఏదో ఒక వంక మీద 50 ఇచ్చే ఇంకొన్నాడు కొనుక్కో, 50 ఇస్తే 90 డబ్బులు వస్తాయేమో. ఎంత ఖరీదు ఉందో నాకైతే తెలియదు, కానీ అంత కక్కుర్తి అయిపోయారు వాళ్ళ. కాళ్ళు కూడా పట్టుకుని బతిలాడుకుంటారు. మా నాన్న చచ్చిపోయాడని చెప్పేవాళ్ళు ఉన్నారండి. నువ్వే నా దగ్గరికి వాడు వచ్చాడు అట్టాగే, ఛార్జీకి డబ్బులు లేవయ్యా, కొంచెం మా నాన్న చచ్చిపోయాడు డబ్బులు అంటే నేను 100 ఇచ్చా, ఆడు కాసేపటి వెళ్ళిపోయి 90 వేసి ఇచ్చాడు. నాన్న కూడా చంపేస్తున్నారు వీళ్ళు బతికుండగానే. అంటే సిగ్గు అనేది కూడా లేదు ఈ రోజున. దేనికి భూమి మీదకి దేవుడు నిన్ను పంపాడు? ఈ లోకంలో చాలామందికి అర్థం కావట్లా. నిజమేనండి, దేవుడు ప్రేమించి ఆయన తన చిత్త ప్రకారము దేవుడు మనల్ని ఆయన కొరకు సాక్షిగా జీవించాలని. అవునండి, మోషేని దేవుడు ఎందుకు ఐగుప్తు పంపించాడు చెప్పండి?
తన ప్రజల బాధ నిశ్చయంగా దేవుడు చూసి, నా ప్రజలను విడిపించడానికి మోషే నువ్వు కావాలి. దేవుని ప్రణాళిక లేదనుకున్నారా? ఎంతమంది హెబ్రీల పిల్లలు, మగ పిల్లలందరూ చచ్చిపోతే ఆ ఒక్క మోషేని దేవుడు భద్రపరిచి ఆ తల్లి జమ్ము పెట్టిలో దాన్ని జాగ్రత్తగా నీళ్లు లేకుండా ఉండి ఆ నదిలో అలాగ వెళ్ళి మళ్ళీ ఎక్కడికి వెళ్ళింది? ఏ వ్యక్తి అయితే పిల్లల్ని చంపుతున్నాడో ఆ ఇంట్లోనే పెరిగేటట్టుగా దేవుడు ఛాలెంజ్ చేసి చూపించాడు. మనుషులు దేనికైతే భయపడుతున్నారో అక్కడికే తీసుకెళ్ళాడు దేవుడు. అక్కడే పెరిగేటట్టు దేవుడు చేశాడు. కొన్ని నాయకత్వ లక్షణాలు నేర్చుకోవాలని చెప్పి 40 సంవత్సరాలు మోషేకి అక్కడ ట్రైనింగ్ ఇప్పించాడు దేవుడు. నిజమే. మళ్ళీ అక్కడి నుంచి దేవుడు మళ్ళీ ఏం చేశాడు తెలుసా? మళ్ళా ట్రైనింగ్, ఇంకో ట్రైనింగ్. ఏ ట్రైనింగు? గొర్రెలు కాయటానికి తీసుకొచ్చాడు దేవుడు. చూడండి, కొన్నిసార్లు ఏదంటా చూడండి, బళ్ళు వాళ్ళు అవుతాయి, వాళ్ళ బళ్ళు అవుతాయి అంటారే. ఎందుకయ్యా నా జీవితం ఎట్ట అయిపోయింది అనుకోకపోతే దేవుడు అట్ట చేస్తాడు కావాలని. అంత లేకపోతే అంత తొందరగా మాట వింటాం మనం. ఒకప్పుడు బాగా మా తాతలు నేతులు నాగారు, ఇప్పుడు వాళ్ళ మూతులు నాగుతున్నాం మేము. ఎందుకు వచ్చింది ఆ కర్మ? నిన్న ఆ పరిస్థితుల్లో పెట్టబోతే నువ్వు కొవ్వు అనగదు నీకు. నిన్ను కావాలని దేవుడు లాక్కొస్తాడు. నీ అహంకారం తెలుసు, నీ వాలకం తెలుసు, నీ ఎచ్చులు బాగా తెలుసు. అందుకని అక్కడ దాకా వెళ్ళినాను కూడా దేవుడు ఏం చేస్తాడు? మళ్ళా మట్టానికి దొక్కుతాడు కొన్నిసార్లు. తీసుకువచ్చి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ నీకు పాఠాలు నేర్పిస్తాడు. ఈ లుక్కులు మర్చిపోయాం కదా. యేసయ్య ఏంటో మర్చిపోయాము, ప్రార్థన అంటే ఏంటో మర్చిపోయాం, ఎక్కడి నుంచి వచ్చామో మర్చిపోయాం. దేవుడు నీకు మళ్ళా అన్నీ నేర్పిస్తాడు. అవునండి, దేవుడు ప్రేమ కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు. ఈ లోకంలో మనం ఏమీ తీసుకుని రాలేదు, ఏమీ తీసుకుని పోలేదు అన్న సత్యం తెలిసి కూడా దేవుడు ఏది వద్దన్నాడో ఆ పనులే చేస్తుంటే దేవుడు ఏం చేస్తాడు? చచ్చినట్టుగా నేను తీసుకొస్తాడు. నిజమే. అందుకనే మోషేను కూడా దేవుడే పంపించాడు. ఇంకొకసారి అక్కడ అరణ్యంలో కూడా దేవుడు మరి ఆహారం వాళ్ళకి పోషించలేదా? చెప్పండి. మన్నానిచ్చి పోషించాడా? అరణ్యంలో నీళ్లు లేకపోతే బండను కొట్టినప్పుడు నీళ్ళు ఇచ్చి పంపించాడా దేవుడు? వాళ్ళకి 40 సంవత్సరాలు కూడా వాళ్ళకి ఎక్కడ చెప్పులు కానీ బట్టలు కానీ పాడవుకోకుండా, అలాగే వాళ్ళు ప్రయాణం వెళ్తున్నప్పుడు పగల మేఘస్తంభంగా రాత్రి అగ్నిస్తంభంగా దేవుడు కాపాడలేదా? వాళ్ళు వెళుతున్న మార్గంలో శత్రువులు లేకుండా దేవుడు చేయలేదా? ఇవన్నీ మోషే చేశాడా? పంపబడిన వాడుగా మోషే లోబడ్డాడంతే. మోషే నత్తోడని అయ్యా నేను వెళ్ళలేనయ్యా అన్నా, అయ్యా మోషే నువ్వు నాకు కావాలని దేవుడు చెప్పినప్పుడు, దేవుడి మాటకు విధేయత చూపించినప్పుడు మిగతా కథ అంతా దేవుడు చూస్తున్నాడు. సముద్రాన్ని మోషే పైలు చేశాడా? శత్రువులందరినీ కూడా మోషే చంపేశాడా? ఎవరు చేశారు ఇదంతా? పంపిన వాడికి తెలుసు నువ్వు నిలబడతావు, ఆయన కావాలి. నేను చేయలేను, నా వల్ల అవుతుంది, నీ వల్ల నా వల్ల ఏది కాదు. చేసుకునేవాడు అన్నీ చేసుకుంటావు, నువ్వు అట్ట నిలబడితే చాలు ఆయనకి. ఏలియా ఒక్క నిలబడ్డాడు. ఏలియా కూడా మన వంటి స్వభావం కలిగిన మనుషుడే. మరి దేవుని కొరకు నిలబడినప్పుడు దేవుడు కార్యాలు జరిగించుకోలేదా? యోసేపును ఐగుప్తు ఎవరు పంపించారు? దేవుడే పంపించాడు. ఈ కథ అంతా మనకి వీళ్ళకి తెలవకముందే దేవుడు ఎప్పుడు చెప్పాడు అంటున్నారు? ఆదికాండంలో రండి ఒకసారి. దేవుడు ఇవన్నీ కూడా ముందుగానే చేశాడు. 15వ అధ్యాయం 13 నుంచి 14 చదివినా ఒకసారి. ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి, ఏమన్నాడు ఇక్కడ? ఆ దేశపు వారికి దాసులుగా ఉందురు, వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులగుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చేదరు. స్క్రిప్ట్ అయిపోయింది. స్క్రిప్ట్ ఎప్పుడో అయిపోయింది.
అయిపోయిన కథే మనం చూస్తున్నాం. దేవుడు అన్నీ తెలుసండి. నీకు ఇచ్చిన అవకాశం నువ్వు సద్వినియోగం చేసుకో. నిజమేనండి. ఇంకొక వ్యక్తి గురించి కూడా నేను చూపిస్తాను. అపోస్తుల కార్యములు 2 ఒకసారి 9వ అధ్యాయము 5 నుంచి 9 దాకా చదువుదాం. నాన్న మైక్లో చదవండి, నాకు మైక్లో చదవాలకు. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 5 నుంచి 9 దాకా. ప్రభువా నీవెవడవని అతడు అడుగగా, నీవెవడవని అడుగగా ఆయన నేను నీవు హింసించుచున్న యేసును లేచి పట్టణములోనికి వెళ్ళు, అక్కడ నీవు ఏమి చేయవలెనో అది నీకు తెలియబడునని చెప్పెను. అతనితో ప్రయాణం చేసిన మనుషులు ఆ స్వరము వినిరి గాని ఎవరిని చూడక మౌనులై నిలువబడిరి. చూసారా, ఇక్కడ ప్రభువు దర్శించాడు. ఎవరిని దర్శించాడు? సౌలు. దమస్క మార్గం గుండా వెళుతున్నాడు. ఎందుకు వెళుతున్నాడు? ఎవరైతే దేవుని ఆరాధిస్తున్నారో, ఎవరైతే దేవుని సేవిస్తున్నారో వారిని హింసించడానికి బయలుదేరిన సౌలును దేవుడు దర్శించాడు. దర్శించడం మాత్రమే కాదు, ఆయనతో మాట్లాడుతున్నాడు. నువ్వెవడవు అంటే, నీవు హింసించుతున్న యేసును. ఆయన అంటున్నాడు అక్కడ, ఎందుకంటే లేచి పట్టణంలోకి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలియపబడునని చెప్పాను. కళ్ళు కనపడకుండా గుడ్డోడైపోయాడు. నిజమే. 3 దినములు 9వ వచనంలో ఉంది అక్కడ, అతడు 3 దినములు చూపు లేక అన్నపానములు ఏమీ పుచ్చుకొనకుండెను. ఉపవాస ప్రార్థన మామూలుగా చెయ్యంగా హాస్పిటల్లో మంచంకి ఎక్కించినప్పుడు అప్పుడు కన్నీటి ప్రార్థన. ఏ ప్రార్థన మనకి? అప్పుడు ఉపవాస ప్రార్థన, ఆల్నైట్ ప్రార్థన. 12 గంటల దాకా రండమ్మా అంటే ఒక రారు. అక్కడ ఆల్నైట్ ప్రేయర్లు పెడుతుంది దేవుడు. అందుకని నిన్ను అక్కడికి పంపుతాడు దేవుడు. అయ్యా బాబు అని బతిలాడినా ప్రార్థనలో ఉండటానికి, శనివారం ప్రార్థనలో ఉండటానికి మనం ఎక్కడ వెళ్తాం? నేను తలగొక్కుంటా అలాగా చూస్తా, ఫోన్ ఎంక చూసుకుంటా, టీవీ ఎంక చూసుకుంటా ఉంటే ఒక్కొక్కరు కాలక్షేపం అనుకుంటూ ఉంటారు. కానీ ఈ రోజున దేవుడు ప్రేమించి నీకు అవకాశం ఉన్నప్పుడు, కాళ్ళు నడిపిసే ఓపిక ఉన్నప్పుడు, తీరుకున్నప్పుడు, మందిరంలో గడపడానికి నీకు అవకాశం లేకుండా నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించమన్న వాడికి ఒక రోజున ఉపవాస ప్రార్థన దేవుడే పెట్టిస్తాడని నా మాటలు కాదు, లేఖనాలే చెప్తుంది. నిజమే. అలాంటి వాడిని కూడా దేవుడు ఏమన్నాడు తెలుసా? నువ్వు వెళ్ళాల్సిన పని ద్వారా నేను చెప్తానని అక్కడికి వెళ్ళినాక అననీయతో కూడా మళ్ళీ చెప్తున్నాడు. 10వ వచనంలో ఏముంది? దమస్కులో అననయ అని ఒక శిష్యుడెండెను. ప్రభు దర్శనమందు అననయ అని అతను పిలువగా అతడు ప్రభువా ఇదిగో నేనున్నానన్ను. అందుకు ప్రభువు నీవు లేచి తిన్నని దనమడిన వీధికి వెళ్ళి యూదా అనువారి ఇంట తార్సువాడైన సౌలు అనువాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. ఏం చేస్తానంటే అసలు ఆయనకు అర్థం కావట్లా. ఏంటి ఆడి ప్రార్థన చేయటం ఏంటి? ప్రార్థన చేసేవాళ్ళనే కంటి మీద కునుకు లేకుండా చేసేవాడు ఇప్పుడు ఏం చేస్తున్నాడంట? ఏదైనా చేయగలడు. ఏదైనా చేయగలిగిన దేవుడు అండి ఆయన. నీ కథ మొత్తం మార్చగలిగిన వాడండి ఆయన. నువ్వు అనుకోవచ్చు అతను ప్రార్థన చేయటం ఏంటి ప్రభా? అతని గురించి నేను విన్నానే. అతని గురించి చెప్తున్నాడు అక్కడ. నిజమే. 14వ వచనంలో అతడు ఇక్కడను నీ నామను బట్టి ప్రార్థన చేయి వారందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల అధికారం పొంది ఉన్నాడని ఉత్తరం ఇచ్చాను. అందుకు ప్రభువు అది అన్నాడు ప్రభు. అందుకు ప్రభువు నీవు వెళ్ళుము అన్ని జనుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలు ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఇతడు ఏమన్నాడు? ఏర్పరచుకున్న. ఇది ఎలాగూ సాధ్యము? ఇది ఎలాగూ సాధ్యము? నిజమేనండి. అలాంటి వ్యక్తిని కూడా దేవుడు ఏం చేసి తెలుసా? తాసుపాముకి కూర పీకేసైతే అది ఏమీ చేయలేదక. నువ్వు మెళ్ళ చుట్టుకోవచ్చు, ఏమన్నా చుట్టుకోవచ్చు, చేతులు ఆడుకోవచ్చు, పంట కొడవచ్చు, ఏం చేయదు. కూరలు పీకేసిన తాసుపాము లాగానే అది ఏమీ చేయలేదేక. అందుకనే మనిషిలో అప్పుడప్పుడు కూడా దేవుడు ఏం చేస్తారంటే ఆ కూరలు పీకేస్తాడు. ఈయనకు కూరలు పీకేసినాక ఈయనకి ఏమైందంటే ఆ కళ్ళలో నుంచి పొరలు రాలిపోయినందు వాక్యంలో
ఏముంది అక్కడ ఉందా? అప్పుడే 18వ వచనం, అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మము పొందెను. దేవుడు ఎంత కృపించాడండి. కళ్ళలోని చెవి రాలిపోయినాయి అంటండి. దేవుడు నిన్ను దర్శిస్తే మేము ఎవరు అనుకున్నా, మా ఇంటి పేరు ఏమనుకున్నా ఈ దీర్ఘాలు పోతాయి. నిజమేనండి. దేవుడు ఒక వ్యక్తిని దర్శిస్తే ఎంతగా అంటే నిజంగా ప్రభు కొరకు సాక్షిగా జీవిస్తారు. సిగ్గుపడరు. దేవుని కొరకు నిలబడటానికి అపోస్తులైన పౌలు గారిని నిజంగా ఎన్ని చిత్రహింసలు పెట్టారు, ఆ మాట కూడా మీకు చూపిస్తాను. 14వ వచనం 2 అపోస్తులు 19 నుంచి 22 చదువునాను ఒకసారి. అంతియొక్కయ నుండి ఇకోనియ నుండి యూదులు వచ్చి జనసమూహములను తమ పక్షముగా చేసుకొని పౌలు మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయినని అనుకొని పట్టణము వెలుపలికి అతనిని ఈడ్చిరి. అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతడు లేచి పట్టణంలో ప్రవేశించి మరునాడు బర్నబాతో కూడా దెర్బేకు బయలుదేరిపోయాను. చూసారా, చూడండి, అతన్ని చనిపోయినని అనుకుని పట్టణం వెలుపలికి అతను ఏం చేశారంట? ఈడ్చారు. మనమైతే తిన్నగా ఐసీయూలోకి వెళ్ళిపోయేవాళ్ళం, రెస్ట్. కానీ ఆయన అక్కడికి కానీ ఆయన ఏం చేశాడంట? అతడు లేచి పట్టణములో ప్రవేశించి మరునాడు బర్నబాతో కూడా దర్బేకు బయలుదేరిపోయాను. వారు ఆ పట్టణములో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిన తరువాత లుస్త్రకును ఇకోనియకును అంతియొకను తిరిగి వచ్చి శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలనయు అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశించమని వారిని హెచ్చరించిరి. అవునండి, ప్రభు అదే నేర్పారు వాళ్ళకి. ఎవడైనను నన్ను వెంబడింపగోరిన ఎడల తనను తాను ఉపేక్షించుకుని తన సిలువనెత్తుకు నన్ను వెంబడించాలి. సిలువు లేకుండా క్రైస్తత్వము లేదు. ఇవాళ ప్రార్థనలోకి దిగంగానే మాకు అన్ని కొండమే పైనుంచి దిగిపోతాయి అనుకోవద్దు ఎవరో. ప్రభువుని వెంబడిస్తే నీకు వచ్చేది మొదట శ్రమలే. నువ్వు ప్రార్థనలో దిగినాకే మనకి ఈ బాధలు వచ్చినాయి అంటున్నారు, చూసావా? లైన్లో ఉన్నారు వాళ్ళు. నీకు పూల పానుపులాగా ఉందంటే నువ్వు మాత్రం అపాయంలో ఉన్నావు, గుర్తుంచుకో. నా దేవుడు నా చుట్టూతో కంచేసేస్తున్నాడు, నాకు అసలు ఏ బాధలు లేదు, పట్టిందల్లా బంగారం అయిపోతున్నావు అన్నావంటే నువ్వు అపాయంలో ఉన్నావని. యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఎట్ట టెన్షన్ ఉంటుందో, దేవునితో నువ్వు నడిచేటప్పుడు కూడా ప్రతిదినం కూడా పోరాటకుండా వెళ్ళాల్సి వస్తుంది. నిజమే. అలాంటి పరిస్థితుల్లో కూడా ఏం చేశాడు తెలుసా? శిష్యులను దృఢపరిచాడు. నిజమేనండి, దేవుని యొక్క పరిచర్యలో ఆయన ఎక్కడ భయపడలా అని అంటున్నాడు. అరచేతిలోనే నన్ను చెక్కుకుంటివే, నీ కంటి పాపలా నన్ను కాయుచుంటివే. అరచేతిలోనే నన్ను చెక్కుకుంటివే, నీ కంటి పాపలా నన్ను కాయుచుంటివే. నీ దృష్టిలో నేనుండగా ఇలాల్లోనే జడియను. నీ దృష్టిలో నేనుండగా ఇలాల్లోనే జడియను. నా ప్రియా యేసు, నా ప్రియా యేసు, నాకు లేరు ఎవరు నీలా ప్రేమించేవారు. నీవే నా ప్రాణ ప్రియుడవు యేసు, నీవే నా ప్రాణ ప్రియుడవు. ఈ లోకములో జీవించేదను నీ కొరకే దేవా, నీ కొరకే దేవా. ఈ లోకంలో జీవించేదను నీ కొరకే దేవా, నీ కొరకే దేవా. ఈ లోకంలో దేవుని కొరకు నువ్వు జీవించేటప్పుడు ఎన్నో శ్రమలు వస్తాయి. దేవుడు ఒక ఉద్దేశంతో లోకాన్ని పంపిస్తున్నాడండి.
ఈ మాట చదువుతున్నప్పుడు ఇర్మియా గురించి కూడా నాకు గుర్తొచ్చింది. ఒకసారి మొదటి అధ్యాయంలో మీరు ఒకసారి 4-5 వచనాలు చదవండి. ఇర్మియా, దేవుడు ఇర్మియాని గర్భంలో రూపించక మునిపై నేను ఎరిగి ఉన్నాను, నువ్వు విరగొట్టటకు నాటడానికి అంటే చెప్తాడు అక్కడ. చూడండి, యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాను, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగితిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించాను, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని, అందుకు అయ్యో ప్రభువు యెహోవా చిత్తగించుము, నేను బాలుడనే మాట్లాడుటకు నాకు శక్తి చాలదని నేను అనగా, యెహోవా నాకు ఇలాగూ సెలవిచ్చెను, నేను బాలుడని అనవద్దు, నేను నిన్ను పంపువారి యొద్దకు నీవు పోవలెను, నీకు ఆజ్ఞాపించిన సంగతులను చెప్పవలెను, వారికి భయపడద్దు, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను, ఇదే యెహోవా వాక్కు. అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఇలాగూ సెలవిచ్చెను, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను, పెళ్ళకించుటకును విరగగొచ్చుటకును నశింపజేయుటకును పడద్రోయుటకును కట్టుటకును నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను. చూడండి, దేవుని యొక్క ప్రణాళిక దేవుడు నెరవేర్చాడా లేదా? గర్భములో రూపింపు మునిపే నేను నిన్ను ఎరిగి ఉన్నాను. ఇర్మియాను సిద్ధపరిచిన దేవుడు తన చిత్తానుసారంగా ఇర్మియాను పంపిన దేవుడు, తన చిత్తానుసారంగా మోషేను పంపిన దేవుడు, ఐగుప్తులో 430 సంవత్సరాలు బ్రతకడానికి యోసేపుని దేవుడు పంపించిన దేవుడు, ఈ లోకంలో నన్ను కూడా తన చిత్తానుసారంగానే పంపించాడు. నేను తింటాకే పుట్టిన వాళ్ళం కాదు, మనం పడుకుంటాకే పుట్టిన వాళ్ళం కాదు. లోకంలో పని పాట లేకోకుండా మన ఇష్టానుసారం బ్రతకడానికి నన్ను పంపలా. దేవుడు తన చిత్తానుసారంగా యోహానును దేవుడు వెలుగును గూర్చి సాక్ష్యం ఇవ్వటానికి పంపినట్లుగా ప్రభు కొరకు బ్రతకటానికి నేను అనుకోవాలా. నా జీవితంలో దేవుని కొరకు దేవుడిచ్చిన ఆపర్చునిటీ నువ్వు ఇప్పుడు మిస్ చేసుకోవద్దు. నీకు అవకాశం ఇచ్చాడా, సమయం ఇచ్చాడా, దేవుని సన్నిధిలో అడుగు, ప్రభా నన్ను ఎందుకు పంపించావు, మరి ఎట్లాంటి శాదస్సు మొగుడుతో నాకు ఎందుకు పెళ్లి చేశావు అను. పైకి ఇంట్లో అనపోయినా ఎక్కడ గదిలోకి వెళ్ళి ఏది చెప్పినా అనడం అంత ఇది మాత్రమో. పాప ఆడవాళ్ళు పైకి చెప్పుకోలేకపోయినా ఉంటాయి, వాళ్ళకి బాధలు వాళ్ళకి ఉంటాయి. మగవాళ్ళకి ఉంటాయి, లేని ఆడవాళ్ళకే కాదు మగవాళ్ళకి ఉంటాయి. వీళ్ళు ఇలా కనపడతా ఎడుతారు, ఇలా కనపడకుండా ఎడుతారు. వీళ్ళకేమో అందుకనే బాధలన్నీ పోయి వీళ్ళకి గుండె జబ్బులు రావు, మగవాళ్ళకేమో గుండె జబ్బులు హార్ట్ అటాకులు చలికాలం వస్తాయి. నిజమే. చూడండి, కొన్నిసార్లు మనం చెప్పుకోవాలి. ఎవరు చెప్పుకోవాలా? మన దిక్కెవరో. ఏ దిక్కు లేకపోయినా ఓ దిక్కు ఉందో, మనకి పైనుంచి ఓ దిక్కు ఉంది. ఆ దిక్కు అయిన దేవుడికి మనం ఏం చేయాలి? ప్రభా నేను ఎందుకు పంపించావయ్యా? చూడండి, సమయంలో నడిచరా, నీ దాసుడునయ్యా, ఆలకిస్తున్నాడయ్యా. చిన్నపిల్లాడు కూడా చెప్పాడు, నీ దాసుడునయ్యా, నన్ను ఎందుకు పంపించావయ్యా? నా తల్లికి బిడ్డలు లేనప్పుడు నన్ను ఎందుకు ఇచ్చావయ్యా? వాతావరణం చూస్తే ఇంత భయంకరంగా ఉంది ఇక్కడ, నన్ను ఎందుకు పంపించావయ్యా? నువ్వు బాలుడు అనవద్దు ఇర్మియా, నేను నిన్ను ఏర్పరచుకున్నాను పెళ్ళగించటానికి, విరగొట్టడానికి, నాటడానికి. నిజమేనా? యోహాను భక్తుడిని దేవుడు ముందుగా పిలుచుకున్నట్లుగా ఈ లోకంలో దేవుడు అనేక మందిని ఎలాగైతే ఏర్పరచుకున్నట్లుగా నన్ను కూడా దేవుడు ఆయన తన చిత్త ప్రకారమే భూలోకానికి పంపనిచ్చాడు. యోహాను పంపబడిన వాడుగా ఎలాగ ఉన్నాడో ఈ కాలంలో నువ్వు దేవుని కొరకు సాక్షిగా ఉండటానికి దేవుడు నిన్ను పంపాడు. దేవుని మందిరంలో వాక్యం వినటానికి దేవుడు నిన్ను పంపాడు. వాక్యం విని మర్చిపోవటానికి కాదు, వాక్యానుసారంగా జీవించడానికే దేవుడు నిన్ను పంపాడు. దేవుని కొరకు నిలబడదాం, దేవుని కొరకు బ్రతుకుదాం, దేవుని కార్యాలు మనం చూద్దాం, లేచి నిలబడదాం. ప్రభు కొరకు, ప్రభా నన్ను భూమి మీదకు ఎందుకు పంపించావు? ఆ దినమందు యోహాను, ప్రభా భూమి మీదకు నువ్వు పంపబడిన వాడుగా, అయా వెలుగును గురించి సాక్ష్యం ఇవ్వటానికి పంపబడిన వాడుగా నీ గురించి ప్రభా బ్రతికేడయా, నీ కొరకు మండాడు ప్రభా. అతడు మండుచు అనేక మందిని మండించినట్లుగా ప్రభా ఈ లోకములో ప్రభా ఆత్మలో నన్ను కూడా మండించయా. ఏదో ఆకల మంట కాదు ప్రభా, ఏదో ప్రభా లోకానుసారమైన ప్రభా కోరికల మంట కాదు ప్రభా, నాలో ఆత్మ మంట నాకు దయచేయి ప్రభా. నీ కొరకు నేను నిలబడాలని అడిగితే దేవుడు తప్పకోకుండా నీ జీవితంలో ఆయన కార్యం చేయటానికి ఇష్టపడుతున్నాడు. నోరు తెరిచేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రభుతో చెబుదాం, ప్రభా నా జీవితాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా. ఇప్పటివరకు నేను ఏదో అనుకున్నాను ప్రభా, ఏదో ప్రభా నాయన నన్ను ఏదో ప్రభా మందిరానికి వస్తున్నాను వెళుతున్నాను అనుకున్నాను, కానీ ప్రభా నీ చిత్తానుసారంగానే నన్ను పంపావని, నీ చిత్తానుసారంగా నాతో మాట్లాడుతున్నావని, ఈ దినం ముందు నా హృదయంలో ఏదైతే మనసులో బాధపడుతున్నానో, నా హృదయంలో ఏ వేదన అయితే ఉందో ప్రభా
నాయనా నీ వాక్యం వినటానికి నన్ను పంపించిన దేవుడు ప్రభా, నీ మాటలు విన్న నేను ప్రభా, నీ సాక్షిగా జీవించే జీవితం నాకు దయచేయమని అడిగితే దేవుడు ఈ దినమందు నీ ప్రార్థన ఆలకించి, ఆ దినమందు మోషేను ఏర్పరచుకున్న దేవుడు, యోసేపును ఏర్పరచుకున్న దేవుడు, ఆ దినమందు అనేక మంది ప్రవక్తలను ఏర్పరచుకుని ఇర్మియా, యెహెజ్కేలు, ఏలియా, ఎలీషా వంటి ప్రవక్తలను దేవుడు పంపినట్లుగా నిన్ను అనేక మందికి ఆశీర్వాదక పంపటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ప్రభువుని అడుగుదాం. ప్రభా అయా నాయన యెషయా అడిగే రోజు ప్రభా రోజున తన పెదవులకు కాల్చిన వెమ్మటే ప్రభా నీ ఎవరిని పంపుతాను, ఎవరి యొద్దకు పంపుతుంటే నేనున్నా, నన్ను పంపమని నీ భక్తుడు చెప్పాడు ప్రభా. అయా ఈ దినం ముందు నన్ను పంపించు ప్రభా. అనేక మంది నశించిపోతున్నారయ్యా. ఎక్కడ చూసినా నెమ్మది లేక, ఏ కుటుంబం చూసినా పేదరికంలో, ఏ కుటుంబం చూసినా అప్పులని కాడి కింద, ఏ కుటుంబం చూసినా ప్రభా రకరకాలైన బంధకాల చేత కట్టివేయబడి ప్రభా నెమ్మది లేక, మనశ్శాంతి లేకోకుండా ఏమి చెయ్యాలో పాలు పంపులు పొందక ప్రభా అయ్యా ఏం చెప్పాలో ఎవరికి చెప్పుకోవాలో కూడా దిక్కులేని పరిస్థితుల్లో ఎన్నో కుటుంబాలు కుంగిపోతున్నాగా ప్రభా. అయ్యా నన్ను పంపించు ప్రభా. నువ్వు ఎక్కడికి పంపవలనో ప్రభా, ఎవరిని పంపవలనో నువ్వు సిద్ధపరిచి ప్రభా నీ పరిచర్య కొరకు మమ్మల్ని పంపు ప్రభా. ఆ దినమందు యోహాను భక్తుడు నీ సాక్ష్యం గురించి ప్రకటించడానికి నీకు ముందుగా ప్రభా ఎలాగైతే ప్రభా పంపించబడ్డాడో, తిండి మీద జయం వచ్చిందయ్యా, బట్టల మీద జయం వచ్చింది ప్రభా. అయా నాయన ఎవరినైనా సరే ప్రభా మొహమాటం లేకుండా ప్రభా చెప్పగలిగిన ధైర్యం కూడా నువ్వు ఇచ్చేవయ్యా. నీకు వందనాలు ప్రభా తండ్రి నాయన. నిజమే ప్రభా, ఆ దినమందు ప్రభా తండ్రి దర్శనంలో జకర్యాతో మాట్లాడినట్లుగా ప్రభా నీ లేఖనాల్లో ఏదైతే నువ్వు దర్శనంలో చూపించావో ఆ మాటలన్నీ కూడా ప్రభా అతడు పుట్టుట వల్ల అనేక మందికి సంతోషం ఉన్నట్టుగా ప్రభా తండ్రి నాయన అనేక మంది పాపము నుండి శాపము నుండి విడుదల పొంది బాప్టిజం తీసుకొని దేవుని యొక్క మార్గంలో నడవటానికి, కుటుంబాలు సంతోషించడానికి నీ అరణ్యములో కూడా నీ బిడ్డను వాడుకున్న విధానం బట్టి వందనాలు. మమ్మల్ని కూడా మీరు వాడుకోండి, మమ్మల్ని కూడా బలపరచండి. నీవు మాకు ఈ కాలంలో మాకు ఇచ్చిన అవకాశాన్ని కూడా మేము కూడా సద్వినియోగం చేసుకొని ఈ భూమి మీదకి మేము ఒట్టిగా పంపబడలేదని, నీ చిత్తము చేయటానికి మేము కూడా పంపించబడ్డామని నీ చిత్తము గ్రహించి ఆ లోతైన మర్మాలు తెలుసుకొని అయా నీ మార్గంలో నడిచే కృపను మాకు దయచేయమని ఇక్కడున్న ప్రతి బిడ్డ కూడా హృదయం ఎరిగిన దేవుడు కనుక వారితో మాట్లాడుచున్నందుకు వందనాలు తండ్రి. వారు కూడా లోబడి ప్రభా తగ్గించుకొని ఉపవాస ప్రార్థనతో ప్రభ ముందుకు సాగే భాగ్యం మాకు దయచేయమని నా జడని యేసు నామమున నడుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.